వ్యవసాయ పాలిటెక్నిక్లో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేష్, యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూర్య అన్నారు. పీడీఎస్యు, యూఎస్ఎఫ్ఐ, పీవైఎల్, బీఎస్పీ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత శనివారం రోజున ఉదయం హాస్టల్ బాత్రూంలో ఉరికి వేలాడుతూ మృతదేహం ఉందని, కళాశాల ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రులు వచ్చేదాకా ఆపకుండా బోధన్ ఆసుపత్రికి తరలించారని, అదేవిధంగా విద్యార్థి చనిపోయే ముందు హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, టెక్నికల్ కారణాల వల్ల అది డిలీట్ అయిందని కారణాలు చెప్పడం పలు అనుమానాలకు దారితీసిందని, విద్యార్థులకు పాఠాలు చెప్పే అనేక మంది మహిళా లెక్చరర్లు ఉండగా పురుషులనే ఎందుకు వార్డెన్ గా నియమించారని, విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ఈరోజు పరామర్శించి వాళ్ళకు 50 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలి. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా నిన్న మేము విద్యార్థి సంఘాలుగా అక్కడ వెళ్ళినందుకు మా పైన 11 మంది పైన కేసులు బనాయించడం జరిగింది. కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. పాలిటెక్నిక్ కళాశాలలో 31వ తారీఖు శనివారం ఉదయం అనుమానాస్పద ఆత్మహత్య చేసుకున్నటువంటి రక్షిత మృతి పట్ల అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అక్కడికి వెళ్ళి ప్రశ్నించే ప్రయత్నం చేయగా పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. అతి ఉత్సాహం ప్రదర్శించి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తన మృతి పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైతే అదే రోజు సరిగ్గా అదే సమయానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ డిలీట్ కావడము, దాంతోపాటు పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా పోస్ట్ మార్టానికి డెడ్ బాడీని తరలించడము, దీంతోపాటు మహిళలు ఉంటున్నటువంటి హాస్టల్కి ఒక మగ వ్యక్తిని, పురుషుల్ని హాస్టల్ వాటిని కేటాయించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా మాకు అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే దీని పట్ల సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేసే విధంగా పోలీస్ యంత్రాంగం అడుగులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అమానుషంగా రాత్రి 9 గంటల వరకు కూడా విడిచిపెట్టకుండా హెరాస్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు డీసీపీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి తక్షణమే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చాలా పటిష్టంగా చేపట్టి వీలైనంత వెంటనే నిజాలు బయటకు రాబట్టి కఠినంగా దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.